ఆ ఊబిలోంచి కేంద్రం సహకారంతో బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వ్యాలీ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలకు మనంతా కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కష్టపడి పనిచేసేటువంటి విధానం. మీ నియోజకవర్గంలో శాసనసభ్యులు మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నిరంతరం తాపత్రయం అభివృద్ధి మీద ప్రజలు అవకాశం ఇచ్చారు, మనం చేయాలి. ఈ ప్రయత్నంలో బలవల బాజీ గారి యొక్క సహకారం, ఆయన యొక్క ప్రయత్నం, వీరిద్దరి కాంబినేషన్లో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో సమస్యలకి పరిష్కారం చూపెడతామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. మీ ఎమ్మెల్యే గారంటే భయం నాకు. చాలా సంవత్సరాల నుంచి స్నేహితుడు, దాదాపు 30 సంవత్సరాల నుంచి స్నేహితుడు నాకు. కానీ భయం, స్పీడ్గా మాట్లాడు. ఫోన్ చేశాడు రోజు మిత్రుడు, సోదర 500 కోట్లు ఎక్కడో వార్త వచ్చింది. 500 కోట్లు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి ఆర్ఓబీల నిమిత్తం 500 కోట్లు మంజూరు అయ్యాయని ఒక వార్త ఆధారంగా నాకు పొద్దున్నే ఫోన్ చేసి, సదరు 500 కోట్లు వచ్చేసినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నా ఫ్లైఓవర్లో ఆర్ఓబీల పరిస్థితి ఏంటంటే మిత్రమా 500 కోట్లు 250 కోట్లు నీ నియోజకవర్గానికి వచ్చింది, 4 ఫ్లైఓవర్లు మంజూరు అయ్యాయి. నిజమా అన్న? నిజం. అదేవిధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 42 ఫ్లైఓవర్లకు ప్రపోజల్స్ పెట్టారు. అది భీమవరం కానీ, తణుకు కానీ, పాలకొల్లు కానీ, నర్సాపురం కానీ. మీరంతా నమ్మి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు కష్టపడడం ఆధారంగా నెగ్గాం. ప్రజలు నమ్మి ఓట్లేసిన ఆధారంగా నెగ్గాం. కార్యకర్తల యొక్క ఆశల్ని బొమ్ము చేయకూడదు. నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను మోసగించకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని తీర్చడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఉంది తాడేపల్లిగూడెంలో, భీమవరంలో కూడా డయాలసిస్ సెంటర్ లేదు. నా పార్లమెంట్లో తాడేపల్లిగూడెం, తణుకులో మాత్రమే ఉంది. అయినా మిత్రమా డయాలసిస్ సెంటర్ సరిపోట్లే, నాకు అదనంగా బిల్డింగ్ కావాలి, అదనంగా నాకు యూనిట్స్ కావాలి అంటే 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధుల కింద తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ నిర్మించడానికి. అలాగే ఎన్నికల సందర్భంలో బలవల బాజీ గారు, నేను ఎమ్మెల్యే గారు అక్కడికి పోయినప్పుడు పెప్పరు ఆ రోడ్డు పరిస్థితి వివరించే ఆ రోడ్డుకి అభివృద్ధికి 1 కోటి రూపాయలు మంజూరు చేసి ఇచ్చినటువంటి వాగ్దానాలను గుర్తుంచుకున్నాం. అదేవిధంగా బోడపాడు గ్రామానికి రోడ్డు పోలేదంటే 50 లక్షలు మంజూరు చేసి, ఒక శ్మశానం అభివృద్ధి చెందింది, ఇంకో శ్మశానం అభివృద్ధి చెందలేదని ఎమ్మెల్యే గారు, బాజీ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ 2వ శ్మశానం కూడా ఒక అద్భుతమైనటువంటి పార్కుగా తయారు చేద్దాం, ప్రతిపాదనలు సిద్ధం చేయించండి అని చెప్పి చేయాలనేటువంటి తపన కొన్ని అవ్వచ్చు, కాకపోవచ్చు, చేయాలనేటువంటి ఆలోచన. ఈ రకంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. విమానాశ్రయం మిత్రులు చెప్పారు, ఇవాళ రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాలు పెట్టాలని ప్రతిపాదనలు ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పం ఒకటైతే 2వ నియోజకవర్గం తాడేపల్లిగూడెం అనేటువంటి విషయాన్ని చెప్తాను. ఇదే తాడేపల్లిగూడెం యొక్క ప్రాధాన్యత అని చెప్తున్నాను నేను. ల్యాండ్ అక్వైర్ చేయాలి, ల్యాండ్ని ఐడెంటిఫై చేయాలి. ల్యాండ్ ఐడెంటిఫై చేయడం కోసం, ఎక్వైర్ చేయడం కోసం 450 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి అధికారం ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం, విమానాశ్రయం అనుమతులు తెస్తాం, పూర్తి అనుమతులు. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం హయాంలో తెస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పి నిన్నటి నుంచి నా మీద ఒత్తిడి,
భీమవరం విమానాశ్రయం, తాడేపల్లి కూడా ఎలాగ విమానాశ్రయం తెచ్చారు. మిత్రుడు కూడా నెలకోసారి ఫోన్ చేసి, సోదరా ఏంటి విమానాశ్రయం భీమవరం వెళ్ళిపోతుందని గూడెంలో అల్లరి చేస్తున్నారు, ఏంటి భీమవరం మీద నీ ప్రేమ అంటే, లేదు మిత్రమా అది తాడేపల్లి కూడా మీ ఉంటుందని పదే పదే చెప్పేవాడు. తాతాజీ గారు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు, మిత్రులు అందరూ, తెలుగుదేశం నాయకులు అందరితో సాన్నిధ్యం ఉన్నటువంటి కారణంగా ఈ విధంగా మీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ఇందాక ఎవరి గురించో మాట్లాడారు శాసనసభ్యులు, ఆ మహానుభావుడు ఎవరో నాకు తెలియదు. నేను ఆ రోజే చెప్పాను, ఆరెవరో చెప్పారు, సీకే సత్యనారాయణ. సీకే అంటే మీకు అర్థం అవుతుంది గట్టిగా, చిల్లర కొట్టు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే, డిప్యూటీ సీఎంగా ఉండి నీ సొంత జేబులు నింపుకునే ప్రయత్నం తప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఏనాడు తీసుకోవాలి. వీళ్ళ ప్రజలు అధికారం ఇచ్చారు, 170 సీట్లు 164 సీట్లు ఇచ్చారు. రే బాబు ఇంట్లో కూర్చోండి రా ఒక 5 సంవత్సరాల పాటు అని ప్రజలు తీర్పిస్తే ఓపిక లేక, సహనం లేక రోడ్లెక్కి విచ్చలవిడిగా మాట్లాడేటువంటి విధానం ఆస్వాదించండి. 5 సంవత్సరాలు చాలా బిజీగా ఉన్నారు, మీరు చాలా బిజీగా ఉన్నారు. ప్రజలను ఏ విధంగా దోపిడీ చేయాలనేటువంటి విషయం మీద, ప్రజల ఆస్తులు ఏ రకంగా కబ్జా చేయాలనేటువంటి విషయం మీద, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు పెట్టి కేసులు పెట్టించడం, సరిహద్దు తగాదాలు పెట్టి కేసులు పెట్టించడం, తండ్రి కొడుకుల మధ్య తగాదాలు, ఆస్తులు నచ్చితే యజమానిని పిలిచి ఆస్తులు రాయించుకునేటువంటి ప్రయత్నాలు, ఆఖరికి పడక గదిలో భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తే వాటిలో కూడా తలదూర్చి పోలీస్ స్టేషన్కి లాగినటువంటి మీరంతా కూడా గత 5 సంవత్సరాలు చాలా 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 బిజీగా ఉన్నారు. మీ ఆస్తులు పెంచుకున్నారు. 5 సంవత్సరాలు విశ్రాంతి తీసుకోండి, దయచేసి విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆస్వాదించండి. కాబట్టి ఇటువంటి చిల్లర విమర్శలు మానుకుని సంయమనంతో, విజ్ఞతతో పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా చెప్తూ, మరి రాబోయేటువంటి విషయంలో కూడా ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. భారతదేశంలో గుజరాత్లో ఉంది ఒక ఉక్కు పరిశ్రమ, హజీరాలో. ఇవాళ అనకాపల్లిలో ప్రవేశపెట్టబోయేటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో 17.5 మిలియన్ టన్ కెపాసిటీ, 17.5 మిలియన్ టన్ కెపాసిటీ. విశాఖ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ కేవలం 7.3 మెట్రిక్ మిలియన్ టన్. దీని మీద దాదాపు 2 ఇంతలు పెద్దది. దాదాపు 1,00,000 మందికి ఈ ప్రాంతంలో యువతలకు, విద్యార్థులకు ఉపాధి ఇచ్చేటువంటి పరిశ్రమ. కేవలం 6 నెలల వ్యవధిలో ప్రపోజల్ వచ్చినటువంటి కేంద్రంలో అనుమతులు మంజూరు చేశాం. అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కుమారస్వామి గారు నేను కూర్చుని మిట్టల్ గ్రూపుతో టెక్నికల్ అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ అధిగమించి అనుమతులు మంజూరు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం 2,500 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి భూమిని కేటాయించారు. రాజయ్యపేటలో కేటాయించిన భూమికి ఆల్రెడీ ఆర్ఎస్ఎల్ మిట్టల్ నగదు చెల్లించడం జరిగింది. అక్టోబర్, నవంబర్లో పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి వెళ్ళింది. ఎంత పెద్ద ఎత్తున 1 సంవత్సర కాలంలో మాత్రమే, 1 సంవత్సర కాలంలో ఎంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం కానీ కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినటువంటి విధానం. 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నేరుగా 4,000 రూపాయలు చేసింది. వచ్చినటువంటి మొదటి నెలలోనే 3 నెలలు వెనక్కి ప్రకటించిన నాటి నుండి కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేసి
సంవత్సరానికి 200 కాడికి మాత్రమే కేటాయిస్తామని 5 సంవత్సరాల్లో మాత్రమే 1000 రూపాయలు పెంచినటువంటి సందర్భాన్ని గమనించాం. నిన్న కాక మొన్న తల్లికి వందనం పేరుతో పెద్ద ఎత్తున బ్యాంక్ ఖాతాల్లో నగదు చెల్లింపులు 10,000 కోట్లు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఉచిత గ్యాస్ సిలిండర్స్. గత 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా ఇవాళ డిఎస్సి నిర్వహించినటువంటి ప్రభుత్వం 16,500 ఉద్యోగాల టీచర్స్ భర్తీకి. రాబోయేటువంటి రోజుల్లో కానిస్టేబుల్ భర్తీ చేస్తున్న ప్రయత్నాలు. నేను ముందుంటా. నాకు భీమవరం తర్వాత తాడేపల్లిగూడెంతో చాలా సన్నిహితులు, స్నేహితులు, మిత్రులు ఉన్నారు. ఎందుకంటే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పనిచేశాను. అందుకతో వివిధ బాధ్యతల్లో పనిచేశాను. 30 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలక కింది స్థాయి కార్యకర్తగా పనిచేశాను.